ఓం శ్రీ గణేశాయ నమ. శ్రీ జ్ఞానసరస్వత్యై నమ. శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగాయత్రీ మాత్రే నమ. శ్రీ మహాగాయత్రీ మాత యూట్యూబ్ ఛానల్కు అందరికీ సాదర స్వాగతం. ఆహ్వానించువారు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ, నిడదవోలు. సురేశ్వరాచార్యులకు శృంగగిరి పీఠాధిపత్యం అంతిమ భాగము. కొనసాగింపు. ముని సమాధిలోనున్నందున ఆ మునికి జరిగిన చరిత్రమేమీ తెలియదు. ఆ బాలుడట్లు నదిలో పడి ముసురుగుటకును దూచి వెంటనే ఆ విప్రవనిత దుఃఖముతో బాలుని శవమును తీసుకుని వచ్చి ముని వద్ద నుంచి ఆగ్రహముతో, నీ మూలమున నా కొంప మునిగింది అని పెద్ద పెట్టున ఏడ్చుచుండెను. ముని కన్నులు తెరిచి చూచి తన హృదయము కరిగి ఆమె దుఃఖమును పోగొట్టదలచి తానే యోగశక్తిచే ఆ బాలుని దేహంలో ప్రవేశించెను. బాలుడు బ్రతికినాడని తల్లి సంతోషించెను. ఆ బాలుడే ఈ హస్తామరకుడు. అందువలన ఇతడు ఉపదేశము లేకుండగానే శృతులను, స్మృతులను, శాస్త్రములను, పరతత్వమును తెలుసుకొనగలిగను. వీరిని భాష్య వార్తిక రచనమందు ఉపయోగింపరాదు. సర్వతోముఖముగా ఇతనికి తెలియని విషయమే లేదు. కానీ ఇతడు బాహ్య ప్రవృత్తి కలవాడు. పాండిత్యముతోడను, లోకానుభవముతోడను, ప్రతిభా విశేషముతోడను సంపన్నుడకు సురేశ్వరాచార్యుడొక్కడే ఈ మహాకార్యమునకు అర్హుడు. అన్యుడు అర్హుడు కాడు. అయినను అధిక సంఖ్యాకులకు మీ అందరకును ఇష్టము లేని ఈ కార్యమును నేను మాత్రం పట్టుబట్టి చేయింపనేలా సురేశ్వరునితో చెప్పి విరమింపజేసేదను అని పలికి శంకరాచార్య స్వామి పద్మపాదుని పిలిచి, వత్స, నీవు నా సూత్రభాష్యమునకు టీకాగ్రంథమును రచింపువు అని ఆజ్ఞాపించను. తర్వాత భాష్యకారుడు సురేశ్వరుని పిలిచి మత్సరగ్రస్తులైన శిష్యుల అభిప్రాయములను తెలిపి, నీవు వార్తిక రచనాయత్నమును విడిచి స్వతంత్రముగా ఒక వేదాంత గ్రంథమును రచించి నాకు చూపుమని శాసించెను. సురేశ్వరుడు గురుని ఆజ్ఞను శిరమణ దాల్చి అచిరకాలములోనే నైష్కర్మ్య సిద్ధి అను వేదాంత గ్రంథమును పూర్తి చేసి గురుపాదుల సన్నిధి యందు అర్పించెను. జగద్గురుండు ఆ పుస్తకమునంతయు పరిశీలించి అందు సప్రమాణములు, సయుక్తికములు అగు సిద్ధాంత వివరణములు బహు మనోహరముగా ఉన్నవని ఆనందించి ఆ గ్రంథము శిష్యులందరకు చూపెను. అప్పుడు సురేశ్వరాచార్యులు, స్వామి, నేను కీర్తిని గాని, లాభమును గాని, పూజను గాని, మరి ఏ ఇతరములకు ప్రయోజనములను కానీ అపేక్షించి ఈ ప్రబంధమును వ్రాసినవాడను కాను. కేవలము నా గురువరేణ్యుల ఆనతి దాటదగినది కాదను భావమే నా హృదయమందు నాటుకొని ఉన్నది. అదిగే నన్ను ఈ గ్రంథమును రాయించినది. నేను పూర్వము గృహస్థుడను, కర్మఠుడను అయినంత మాత్రమున తదభిప్రాయములు కానీ, తత్స్వభావము కానీ ఇప్పుడు నాకెట్లుండును? యవ్వనమందున్న వారిని బాల్యము, వార్ధక్యమునందున్న వారిని యవ్వనము అనుగమించుచుండునట్టుట లోకవిరుద్ధము కాదా? గృహమేధి అయినను, సన్యాసి అయినను బంధమోక్షములకు అతీతుడు కాజాలడు. నేను వాదము, తత్వనిర్ణయము కొరకు ఏర్పరచుకొని యథార్థ విషయమును గ్రహించి హృదయపూర్వకముగా సంజసించి తిరిగాని పరాజితుడనైతిరని తప్పనిసరిగా తుర్యాశ్రమమును స్వీకరించిన వాడను కాను. ద్వియాశ్రమముందున్నప్పుడు అనేకములకు తర్క గ్రంథములను వాదార్థములు చేయించి ఉంటిని. కానీ ఇప్పుడు కేవలము అద్వైత మతమునే పరమసిద్ధాంతముగా నమ్మి గురుచరణారవిందములే శరణమను దృఢ విశ్వాసముతో నుంటిని. నేను సూత్రభాష్యమును కర్మపరముగా సమన్వయించి వ్రాయుదునని చెప్పి గురువర్జులకు నా ఎడల భిన్నాభిప్రాయమును కల్పించి నాకు భాష్యవార్తికము రచించడి మహాభాగ్యమును దుర్విదగ్ధులకు శిష్యులు తొలగించినందున వారిలో ఎవరీ సూత్రభాష్యములకు వార్తికము రాసినను దానికి లోకములో ప్రచారము లేకపోవుగాక అని శపించెను.
కృతి సమర్పణము. శ్రీ శంకరైతి సార్వభౌముడు వివేకవచనములు చే సురేశ్వరుని ఊరడించి, సురేశ్వర, తైత్తిరీయ బృహదారణ్యకోపనిషత్తులకు నేను రచించిన భాష్యములకు నీవు వార్తికములను వ్రాయము, అవి ప్రసిద్ధములై లోకోపకారములు కాగలవు అని ఆజ్ఞాపించను. తోడనే సురేశ్వరయతి నృపమానములకు వార్తికములను రచించి గురు సన్నిధిని కానుకలుగా సమర్పించను. వెంటనే సురేశ్వరయతి గురుపాదుల ఆజ్ఞానుసారము తాను రచించిన యుక్తి ప్రమాణ సరసపద విలసితంపైన సూత్రభాష్య వ్యాఖ్యను గురుదక్షిణగా గురువునకు సమర్పించను. అప్పుడు శంకర భగవత్పాద స్వామి గ్రహగతిని ఆలోచించి ఏకాంతమున సురేశ్వరేతీంద్రుడు చూచి, పద్మపాదుడు రచించిన టీకా గ్రంథమునందు పంచపాది అను భాగము మాత్రమే లోకములో ప్రసిద్ధమగును, దానిలో కూడా 4 సూత్రములు మాత్రమే విశేష ప్రచారములో నుండును అని సురేశ్వర శాపమునకు ఒక వ్యవస్థను ఏర్పరచి, సురేశ్వర, నీవు ప్రారబ్ధ కర్మానుసారముగా తిరిగి భూమి యందు జన్మించి వాచస్పతిత్వమును పొంది నా సూత్రభాష్యమునకు టీకను రచింపగలవు, అది ఆచంద్రతారార్కము నిలువగలదు అని నుడివి హస్తామరక తోటకాచార్యాది శిష్యులను పిలిచి పరమార్థతత్వబోధకములకు గ్రంథములు లోకోపకారార్థము రచింపవలసినదని శాసించెను. వారు గురువాజ్ఞను శిరస్సును దాల్చి అనేక వేదాంత గ్రంథములను అచిరకాలములోనే రచించి గురుపాద సన్నిధిని సమర్పించేరి. సంపూర్ణం. యుం భూయాత్. సర్వే జనా సుఖినో భవంతు. ధన్యవాదములు. మీకు నా ఈ వీడియో నచ్చినట్టయితే దయచేసి ఒక లైక్ కొట్టి మీ బంధుమిత్రులకు కూడా నా ఈ వీడియోను షేర్ చేయగలరు. అదేవిధంగా నా శ్రీ మహాగాయత్రీమాత యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయ ప్రార్థన. మరొక్క మారు ధన్యవాదములతో భవదీయుడు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ, నిడదవోలు, తూర్పుగోదావరి జిల్లా.